ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం, జెండా చెట్టు కూల్చివేయబడలే, జెండా చెట్టు ధ్వంసం చేయబడలే. జెండా చెట్టుకు ముందు వైపు నుండి ప్రహారీ గోడను తీసేసినారు. ప్రొద్దుటూరు పట్టణంలో 2 రోజుల క్రితం జరిగిన అల్లరందరికీ కారణం జెండా చెట్టు ధ్వంసం చేయడం కాదు, జెండా చెట్టుకు ముందుండే ప్రహారీ గోడను రోడ్డు విస్తరణలో భాగంగా తీసివేయడం వలన అల్లరి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా ప్రజలకంటే, జెండా చెట్టును ధ్వంసం చేసినారు అని చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం జరగకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కార్యక్రమం అని చెప్పి మీకు జెండా చెట్టును చూపిస్తానా, జెండా చెట్టును చూపిస్తానా. రెండవది, దర్గాను ధ్వంసం చేసినారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిని దర్గా అనరు, దీనిని దర్గా అనరు. దస్తగిరి స్వామిని కొలిచే వాళ్ళు జెండా చెట్టు అంటారు. ప్రధానంగా ఈ జెండా చెట్టును దస్తగిరి స్వామిని పూజించేది ఎవరంటే కదా దూదేకుల నూరు భాషా సంఘం వారు. వారి తర్వాత హిందువులు, ముస్లింసు, క్రైస్తవులు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా జెండా చెట్టుకు పూజలు చేస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పండగనే చేస్తారు, గోపవరం కానీ ఎక్కడైనా పండగే చేస్తారు. ఆ పండుగలో ప్రధానమైన భూమిక అన్ని మతాలు, అన్ని కులాలు పోషిస్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తాంటే అబద్ధం మాట. రెండవది ఏంటంటే కదా, దర్గాను ధ్వంసం చేయలే. ముస్లిం సోదరులారా, జెండా చెట్టుకు సంబంధించిన ప్రహారీ గోడలు తొలగించినారు. ధ్వంసం చేయడం వేరు, తొలగించడం వేరు. ధ్వంసం చేయడం అంటే కదా చెప్పా పెట్టకుండా దౌర్జన్యకరంగా మనోభిప్రాయాన్ని భగ్నం చేస్తూ చేసేది. తొలగించడం అంటే రోడ్డు విస్తరణలో భాగంగా అభివృద్ధి కార్యక్రమానికి అనుకూలంగా మన సమాజానికి కావలసిన పద్ధతుల్లో అందరం మాట్లాడుకుని కొంచెం వెనక్కి సర్దుకోవడం అంటారు. ప్రజలకు నేను ఏం చెప్తానా అంటే కదా, ఇది దర్గా కాదు, జెండా చెట్టు. జెండా చెట్టును కూడా కూల్చలేదు. రెండో అంశము, ప్రహారీ గోడను మాత్రమే తొలగించినారు. ఇక మూడో అంశం, ఆ ప్రహారీ గోడను కూడా నెల రోజుల కిందట ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దానికోసం రోడ్డు విస్తరణలో భాగంగా మనం అందరం కలిసి మాట్లాడుకొని, మున్సిపల్ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అందరం కలిసి మాట్లాడుకొని ఎన్ని అడుగులు వెనక్కి పోవాలా, తొలగించాలని చెప్పి మాట్లాడుకొని చేసిన కార్యక్రమం. ఈ రోడ్డు ఎంత వేసినాం, నెలన్నరైంది. జెండా చెట్టును తీలే, అట్లే పెట్టినాం. కారణం, ఈ జెండా చెట్టుకు పవిత్రత ఉందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి, ప్రజలు భావించే పవిత్రతకు మేము పవిత్రంగా గౌరవించాలి కాబట్టి రోడ్డు వేసిన తర్వాత ప్రజల మనోభిప్రాయాన్ని, దూదేకుల సంఘం వారి యొక్క మనోభిప్రాయాన్ని, ముస్లిం, క్రైస్తవ, హిందువుల యొక్క మనోభిప్రాయాన్ని గౌరవిస్తూ చుట్టూరు తొలగించకుండా ప్రహారీ కూడా ముందుకు వచ్చింది కాబట్టి, రోడ్డుకు అడ్డం ఉంది కాబట్టి తీసేసి కొంత అక్కడ కట్టుకోవాలా. ఇది జరిగినది. కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఏదో ఒక విధంగా రాష్ట్ర స్థాయి సమస్యగా చేసి ముస్లిం కులస్తులకు పూసి, మతస్థులకు పూసి, దూదేకుల కులస్తులకు కూడా పూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలని చెప్పి జోక్యం చేస్తుంది. వీళ్ళ ఉద్దేశము జెండా చెట్టు కాదన్నా, వీళ్ళ ఉద్దేశము పవిత్రమైనటువంటి అభిప్రాయం కాదు. దూదేకుల కులస్తుల పట్ల కానీ, ముస్లిం సోదరుల యొక్క అభిప్రాయం పట్ల కానీ కాదు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం జెండా చెట్టు కానే కాదు. వీళ్ళ అభిప్రాయం ఈ జెండా చెట్టు కారణాన్ని చూపించి రాచమల్లును ఈ కులానికి, ఈ మతానికి దూరం చేయాలా, ముస్లింలకు దత్తపుత్రులుగా మిగిలిపోవాలనే రాచమల్లు కలను భగ్నం చేయాలని కోరిక. దూదేకుల కులస్తులకు నన్ను శత్రువుని చేయాలని చెప్పి వారి ప్రయత్నం. నిజంగా అడుగుతా ఉన్నా, చుట్టూ తొలగించలే, గోడ తీసినాం. మాట్లాడుకునే ప్రకారము గోడ తీసినేది ప్రభుత్వ అధికారులు. అభివృద్ధిలో భాగంగా నన్ను అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ జెండా చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు ప్రమాణం చేసి ఈ
జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు అని ప్రమాణం చేస్తావా అని అడిగారు. ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కాకపోయినా దూదేకుల కులస్తుల కోసం, ముస్లిం కులస్తుల కోసం, ఈ జెండా చెట్టును పవిత్రంగా ఎవరైతే భావించి పూజిస్తారో హిందువుల కోసం నేను ప్రమాణం చేస్తానా? నా ప్రమాణాన్ని వినండి. పవిత్రమైనటువంటి ఈ దస్తగిరి స్వామి సాక్షిగా, ఈ జెండా సాక్షిగా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. నేను ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు. ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు. ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు. నేను ఏమి చెప్పినానో కూడా చెప్తానా ఆ స్వామి సాక్షిగా. ఏమి చెప్పినానో కూడా చెప్తానా. బాగా వినండి. నా ఆత్మసాక్షిగా చెప్తానా, జెండా సాక్షిగా చెప్తానా, దస్తగిరి స్వామి సాక్షిగా చెప్తానా, నేను కొలిసే శివపార్వతుల సాక్షిగా చెప్తానా. నేను మున్సిపల్ కమిషనర్ కు, ఓబులెడ్డి కాంట్రాక్టర్ కు చెప్పిన మాట ఏంటంటే, అభివృద్ధిలో భాగంగా పాలక మండలి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తీసుకునే నిర్ణయం ప్రకారము రోడ్డు విస్తరణలో భాగంగా ఆ రోడ్డు అంతా వేసినారు. ఇక్కడ ఏదైతే పొదవ ఉందో వేసేటప్పుడు ఈ ప్రహారీ గోడను ఏ మేరకైతే తగ్గించి జెండా చెట్టుకు నష్టం కలగకుండా, జెండా చెట్టుకు చిన్నపాటి బాధ కలగకుండా, గాయం కలగకుండా, ప్రజల యొక్క మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఈ ప్రహారీ గోడను మాత్రమే, అది కూడా మన పార్టీకి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ దూదేకుల కులస్తుల నాయకుల కౌన్సిలర్లతో మాట్లాడి వారిని జెండా చెట్టు దగ్గర పెట్టుకొని ఏ పద్ధతిలో తొలగించాలనో, ఏ పద్ధతిలో ఎంత ఎనిక్కిపోవాలనో ఆ పద్ధతిలోనే తీయండి అని చెబుతూ మరొక మాట కూడా చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఆ స్వామి సాక్షిగా చెప్తానా, మరొక మాట కూడా చెప్పినా, మీరు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా విధవలైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కారణాన్ని పురస్కరించుకొని మతాన్ని పూసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువులు దిగదార్చే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని దూదేకల కులస్తులు గాని, ముస్లిం సోదరులు గాని ఎక్కడా గాయపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. నాకు ఈ ఊరు ప్రజలంటే, ఈ ఊరు ప్రజల మనోభిప్రాయం అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ఆ స్వామి సాక్షిగా చెప్పిన, స్వామి సాక్షిగా చెప్పిన, స్వామి సాక్షిగా చెప్పిన. తర్వాత ప్రహారీ గోడ తీసినారు. తీసిన తర్వాత నా నోటీస్కి తెచ్చినారు గొడవ చేసినారని. ఎస్, గొడవ చేసింది మా వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మా అంతర్గతమైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నా రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే బలహీనపరచాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో ఆ పార్టీకి సంబంధించిన నాయకులను నా శత్రువులుగా పరిగణిస్తా. ఇందులో వ్యత్యాసం లేదు, అనుమానం లేదు. నా బొందిలో ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులను నా రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తా, నా శత్రువులనే పరిగణిస్తా. మీరు పీల్చి వదిలిన గాలిని కూడా పీల్చను నేను, మీరు పీల్చి వదిలిన గాలిని కూడా పీల్చను నేను. కానీ ఈ కౌన్సిలర్లు ఎవరు? వీళ్ళు నా వాళ్ళు. ఇర్ఫాన్ ఎవరు, శంకర్ గౌస్ ఎవరు, మహమ్మద్ గౌస్ ఎవరు, నూరి ఎవరు, ఖాజా ఎవరు? వీళ్ళు నా పార్టీ కౌన్సిలర్లు, నా పార్టీకి సంబంధించిన నాయకులు, నా తమ్ముళ్ళు వాళ్ళు. ఇంటికి పెద్ద దిక్కును, పెద్ద అన్నను నేను. నా తమ్ముళ్ళు ఏదైనా తెలుసో తెలియకో చిన్నపాటి తప్పు చేస్తే, చిన్నపాటి పొరపాటు చేస్తే నా తమ్ముళ్ళకి ఎట్లా చెప్పుకోవాలనో, నా తమ్ముళ్ళు నా దరికి ఎట్లా చేర్చుకోవాలనో, నా తమ్ముళ్ళు నేను కలిసి మరో కురుక్షేత్ర సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎట్లా కొట్లాడాలనో రాచమల్లుకు బాగా తెలుసు కాబట్టి నా తమ్ముళ్ళ దగ్గరికి వచ్చినా, నా తమ్ములను ఓదార్చిన, సమస్యను నివారించిన. ఇదిగో మళ్లీ ఈ రోజు జెండా చెట్టుకు ఏ విధంగా అయితే ప్రహారీ గోడ ఉందో ఆ విధంగానే నిర్మిస్తాను. ఈ సందర్భంగా హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, దూదేకుల కులస్తులకు అందరికీ మీ రాచమల్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నా బొందిలో ప్రాణముండంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మతపరమైన గొడవ జరగడానికి అవకాశమే లేదు. ఈనగ పుల్లంత అవకాశం ఇయ్యను. ఈ ఊర్లో ఎప్పుడైనా ముస్లింలు గాని, హిందువులు గాని మతపరమైన విద్వేషాలతో గొడవ పడాల్సిన పరిస్థితి వస్తే ఆ మతపరమైన విద్వేషాలను అణగదొక్కడానికి అవసరం అనుకుంటే రాచమల్లు ప్రాణ త్యాగం చేస్తాడే తప్ప
గొడవలు ఎప్పుడు చుట్టాడు. నేను చాలా ఇష్టపడతాను, నేను ముస్లింస్ హిందువులను చాలా నేను గౌరవిస్తా ఉన్నా. నేను ఇంకే ఇంకొక సత్యం కూడా తెలుసుకోవాలా. దీనికి 2 అడుగులు 4 అడుగులు 10 అడుగులు ముందుకు పోతే ఇక్కడే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి వృద్ధాశ్రమానికి పక్కన ఒక శివాలయం ఉంది. శివాలయం కూడా రోడ్డు విస్తరణలో భాగంగా 6 అడుగులు వెనక్కి సర్దినారు. 6 అడుగులు. మరి హిందువుల యొక్క మనోభిప్రాయానికి కూడా భంగం కలిగిందని అనుకుంటే పొరపాటే. మేము హిందువులను కూడా గౌరవించి వారికి తెలియజేసి విస్తరణలో భాగంగా 6 అడుగులు వెనక్కి వెళ్ళాం. మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా చుట్టూ ప్రహారీ గోడ పోతే ఉద్యమానికి వచ్చినారో, సిగ్గు శరం లేకుండా నా పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేసే ప్రయత్నం చేసినారో, మరి ఆ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ శివాలయాన్ని సందర్శించినారా? ఆ శివాలయం యొక్క 6 అడుగుల గోడ వెనక్కిపోయిందని చెప్పి ఉద్యమించినారా? ఉద్యమించారు. మీకు శివుని మీద భక్తి లేదు, రత్నగిరి స్వామి మీద విశ్వాసం లేదు, మీకు ఉండేదల్లా విశ్వాసం ఒకటేరా స్వామి. రాజమల్లు ప్రసాద్ రెడ్డిని పడగొట్టి మీరు ఎక్కాల ఎమ్మెల్యే పదవి. ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళా మీకు శ్వాస పీల్చుకుంటా ఉంటే రాజమల్లు ఈ ఊర్లో జెండా ఎగరదు మీది తెలుగుదేశం పార్టీ. రాజమల్లు శ్వాస ఆగిపోవాలా, ఆ స్వామి సాక్షిగా చెప్తానా. రాజమల్లు శ్వాస ఆగితేనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఇక్కడ మసకబారేది. నా బొందిలో ప్రాణం ఉంటే తెలుగుదేశం పార్టీ జెండాను గెలవనీయకుండా ఉండడానికి, నా నాయకుడు జగన్ ని గెలిపించడానికి నా తమ్ముళ్లతో ఎట్టుండాలనో, నా నాయకులతో ఎట్టుండాలనో, ప్రజలతో ఎట్టుండాలనో నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ మీరు ఎవరైనా గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీరే గనక గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి. అప్పుడేమన్నా మీకు సిద్ధిస్తుందేమో నాకు తెలిసి. అప్పుడు కూడా మీకు సిద్ధించదు. నా తర్వాత నా రక్తాన్ని పంచుకు పుట్టిన అన్న ఉన్నాడు, నా బావమర్ది ఉన్నాడు. ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇక్కడ బ్రతికిస్తానే ఉంటారు. ఈ పద్ధతి ఎట్లుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులది, ఈ జెండా చెట్టు విషయంలో మా వాళ్ళు కొంచెం గాలి తప్పితే దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం. అంటే నేరుగా ధైర్యంగా సింహంతో పోరాడే శక్తి లేక, సింహం వేటాడి పారేసిపోయిన తర్వాత ఎముకలు తినడానికి నక్కలు వస్తాయి చూడి, ఆ నక్కలు రా మీరు. ఆ నక్కలు మీరు. మీ దగ్గర లొంగేదానికంటే, మీ దగ్గర కాళ్ళు పట్టుకునేదానికంటే నా తమ్ముళ్ళ గడ్డం పట్టుకుంటా, నా పార్టీకి సంబంధించిన నాయకుల గడ్డం పట్టుకుంటా, నా వాళ్లకు నా గుండెతో గుండెనిస్తా. మేమేమో కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైన మా కలహాలను పూర్తిగా పోగొట్టుకుంటాం. ఏదైనా ఉంటే మీకు అవకాశం ఇస్తామా? మా జగన్ నాయకత్వానికి మసక వారుస్తామా? ఇక్కడ అందరూ కలిసి చిన్న విషయానికి పెద్ద విషయానికి నా పైన అంటే నా వ్యక్తిత్వం పైన దాడి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు లింగారెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ముస్లింల పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు. నేను అడుగుతా ఉన్నా మాట, మీకు ముస్లింల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఈరోజు దర్గా చెట్టుకు జరిగిన సమస్య కూల్చివేయబడకపోయినా గోడ కూలిస్తేనే ఇంత అల్లరి చేసిన మీరు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని అడిగినప్పుడు మేము భారతీయ జనతా పార్టీతో ఢిల్లీ వరకు జాతీయ నాయకులతో మేము కొట్లాడినప్పుడు యా సంఖ నాకుతారా మీరు? ఒక్కసారన్న గలవిప్పి మేము టిప్పు సుల్తాన్ ముస్లిం సోదరుడు, దేశ స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశం కోసం బ్రిటిష్ తో పోరాటం చేసిన వాడు అని చెప్పి ఈ ముస్లింల కోసం ఈ గుండె ఆనిచ్చినారా మీరు? ఆనిలే, ఆశ పెట్టుకున్నారు రూములలో. మీ స్టాండ్ ఏందో కూడా చెప్పలే, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పలే. అంటే అర్థం టిప్పు సుల్తాన్ దేశభక్తుడంటే హిందువులు ఎక్కడ దూరమవుతారో అని చెప్పి భయం. కానీ జెండా చెట్టును కూల్చినప్పుడు ప్రహారీ కూడా కూలిస్తే ఎక్కడ లేని మతం వస్తుంది మీకు. ఆ రోజు టిప్పు సుల్తాన్ విషయంలో కూడా నిజాయితీగా నా అభిప్రాయాన్ని చెప్పిన. ముస్లిం సోదరుడైనప్పటికీ కూడా దేశభక్తుడు,
బ్రిటిష్ పాలకులతో పోరాడిన వాడు, ఈ దేశ స్వాభిమానాన్ని కాపాడిన వాడు, స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్. నా సొంత స్థలంలో నా విగ్రహం పెడతా అని చెప్పినా, ఇప్పుడు చెప్తాను, చరిత్ర అంతా చెప్పినా. మరి నేనా దేశభక్తులను గౌరవించేది? నేనా మత సామరస్యానికి విలువలు ఇచ్చింది? ఒక హిందువై ఉండి టిప్పు సుల్తాన్ని గౌరవిస్తానంటే కారణం అతని దేశభక్తుడు. భారతీయ జనతా పార్టీ హిందువులైన దేశభక్తులు మాత్రమే గౌరవిస్తుందా? మరి ఈ బుద్ధు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ప్రశ్నించకపోయారే మీరు? ఈ పొద్దుటూరులో అత్యంత పవిత్రమైంది దర్గా పునర్నిర్మాణం కోసం నేను ₹1 కోటి డబ్బులు ఇస్తే ₹1 కోటి ఇచ్చినారా మీరు? ₹1 కోటి ఇచ్చినారా? ఏ ఒక్క ముస్లిం సోదరుని పేదరికం ఇంట్లో మీరు వెలుగును నింపినారా? నేను నింపినాను, నింపలేదు. ఊర్లోకి పోయి అడగండి. ఈద్గా కట్టారా? లేకుంటే ఈద్గాకి ఏమన్నా ప్రతినిధులు భగత్ సింగ్ గారు ఈద్గా ఏమైనా చేసినారా? లేకుంటే ముస్లింలకు ఏమైనా పెద్ద పెద్ద పదవులు ఇచ్చినారా? నేను ఇచ్చిన 9 మంది కౌన్సిలర్లు చేసిన, కోఆప్షన్లు చేసిన, మున్సిపల్ వైస్ చైర్మన్లు చేసిన, నా పార్టీ డిప్యూటీ సీఎంలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, మంత్రులు చేసింది. ముస్లింలను నెత్తిన పెట్టుకొని గుండెల్లో దాచుకునేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం చేసి. పేదవల్లారా, మీ పార్టీ 2014-19 కాలంలో ఒక్క ముస్లిం నాయకునికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినారు. ఒక మంత్రి పదవి మీరు మళ్ళా మాట్లాడతారు. బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీ ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నా, నా ఆత్మసాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, ఆ దస్తగిరి స్వామి సాక్షిగా, జెండా చెట్టు సాక్షిగా ప్రమాణం చేసి సత్యమే మాట్లాడిన. జెండా చెట్టుకు ముందు పక్క ఉండబడిన ప్రహారీ గోడను అతి జాగ్రత్తగా తీసి ఈ ఊర్లో ఎవరి మనోభిప్రాయాలు గాయపడకుండా పని చెయ్యండి అని చెప్పిన మాట వాస్తవం. అవసరం అనుకుంటే, ఇంకా ఇది కూడా చెప్తానా, అవసరం అనుకుంటే ఆ స్వామి సాక్షిగా చెప్తానా, అవసరం అనుకుంటే ఎవరైనా గాయపడేటట్టుంటే, ఎవరైనా బాధపడేటట్టుంటే ఈ గోడనే తొలగించాకని కూడా చెప్పినా. ఈ గోడనే తొలగించాకని చెప్పిన ఆ స్వామి సాక్షిగా. ఇది ప్రవీణ్ నేను చెప్పిన మాట, నేను చేసిన ప్రమాణం. ఒకసారి అమావాస్యలో నాతో ప్రమాణం చేయించినారు వరదరాజరెడ్డి వాళ్ళు. సత్యమే మాట్లాడినా, ఎమ్మెల్యే అయినా, నాశనం అయిపోయినాడు పెద్ద ఆయన. మళ్ళీ 2వ ప్రమాణం చేయించినారు మీరు మందవరం సౌడమ్మ దగ్గర సుబ్రహ్మణ్య కొట్టాల్లో, మందం సుబ్బయ్య హత్య కేసులో. చాలా సిరి సంపదలు వచ్చినాయి ఆ ప్రమాణం తర్వాత. అంటే సత్యమే మాట్లాడినా. మళ్ళా వినారు కొంతమంది నాశనమై. ఇప్పుడు మళ్ళా నాతో ప్రమాణం చేపిస్తున్నారు స్వామి దగ్గర. మీరు నాశనం, నేనేమైనా మంత్రి నేతానేమో, 2024 మంత్రి నేతానేమో నా స్వామి దయ వలన. నాతో మీరు ప్రమాణం చేయించిన ప్రతిసారి నేను సత్యమే మాట్లాడతా కాబట్టి ప్రకృతి నా వైపు ఉంటుంది, జనం నా వైపు ఉంటారు. ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలు ఎప్పుడూ నా వైపే. హిందువులు నా విశ్వాసాన్ని గౌరవిస్తారు. ముస్లింలకు దత్తపుత్రుడుగా రాచమల్లును స్వీకరిస్తారు. బడుగు బలహీన వర్గాలకు రాచమల్లు ఎప్పుడూ అన్ననే, తోడబుట్టినవాడే. ఇక నా పార్టీ అంటావా, కాజా మా వాళ్ళు, నా తమ్ముళ్ళను ఎట్లా నేను దగ్గర తీసుకోవాలనో, నా తమ్ముళ్లతో మీ పైన కత్తి ఏ విధంగా చూపించాలనో, మేము కలిసి తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం ఎట్లా చేయాలనో నాకు తెలుసు. నా తమ్ముళ్ళు నేను ఒకటే. చివరిగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కోరిక ఏంటంటే, ఈ ఊళ్ళో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ గెలవాలని. దీనికోసం ప్రతిరోజు తప్పులు చేస్తుంటారు, ప్రతిరోజు అబద్ధాలు చెప్తుంటారు, ప్రతిరోజు నా వ్యక్తిత్వాన్ని హీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ కోరిక నెరవేరాలంటే 3 మాటలు చెప్తా మీకు. నేను ఎప్పుడు ఓడిపోతానంటే, మాయలపైకి పానం శిలకలో ఉన్నట్టు రాచమల్లు పదవి ఆడుందనే దానికి మీకు చెప్తా. ఈ పిసికేస్తే నేను ఓడిపోతా. రాచమల్లు ఎమ్మెల్యే పదవి ఆడదాగి ఉంది అంటే మాయలపైకి పానం శిలకలో దాగినట్టు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నా విశ్వాసం దెబ్బతిన్నప్పుడు. దీన్ని పిసికేయండి, చూద్దాం సాధ్యమవుతుందేమో. 2, రాచమల్లు వ్యక్తిత్వం హీనపడి ప్రజలు నన్ను అసహించుకున్నప్పుడు.
రాచమల్లు అబద్ధాలోడు, రాచమల్లు దొంగ, రాచమల్లు దౌర్జన్యపరుడు, మోసగాడు, వీరికి ఓటు వేయకూడదు అని ఈ ఊరి ప్రజలు నన్ను నా వ్యక్తిత్వాన్ని బలహీనంగా అనుకున్న రోజు దీన్ని విసికేయండి. మూడు అత్యంత శక్తిపోయింది నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు ఏ రోజు నన్ను నా నాయకత్వాన్ని బలపరచరో, నా వాళ్ళు నా కోసం ఏ రోజు కార్యాన్ని కర్తలే నిర్వర్తించరో, నన్ను గెలిపించడానికి నా వాళ్ళు ఎప్పుడైతే పనిచేయరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, అప్పుడు రాచమల్లు ఓడిపోతాడు. ఒకటి జగన్ విశ్వాసం, జనం విశ్వాసం, నా కార్యకర్తల విశ్వాసం. ఈ ముగ్గురి విశ్వాసం నా దగ్గర ఉన్నంతసేపు నా ప్రాణం శిలకలో ఉన్నట్టుంటుందిరా స్వామి. మీరు 1000 జన్మలెత్తినా కూడా నన్ను ఓడించలేరు. మీరు ఇప్పుడు మళ్ళా చెప్తానా, మీకు 1000 జన్మలెత్తినా మీరు ఓడించలేరు. మిమ్మల్ని ఓడించడానికి, మీ పార్టీని ఎప్పటికీ ఇక్కడ రానికుండా ఉండడానికి రాచమల్లు ధనాన్ని, మానాన్ని, చిట్ట చివరకు ఒకనాటికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటా నా పార్టీని గెలిపించేదానికి, నా వాళ్ళని గెలిపించేదానికి. బాయ్ బాయ్ తెలుగుదేశం. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డీటెయిలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు.